ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు వాగ్దానం కొరకు వచ్చిన ప్రార్థనతో మన మనసులను సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండి నీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత ఒక్కొక్కరిని దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. Romans chapter 1 verse 16. For I am not ashamed of the gospel of Christ. ఎంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, సువార్త విషయంలో నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను అని. మరి ఇదే ప్రశ్న మనకు వేస్తే మన సమాధానం ఏంటి? ఈరోజు సువార్త విషయంలో మనం సిగ్గుపడేవారిగా ఉన్నామా, లేకపోతే ధైర్యంగా సువార్త చెప్పేవారిగా ఉన్నామా? ఫస్ట్ సువార్త అంటే ఏంటి గాస్పల్ అంటే ఏంటి అని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది కదా. మరి గాస్పల్ అంటే ఏంటంటే, యేసు ప్రభు నీ కోసం నా కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, పరమును విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టి నీలాగా నాలాగా మనం చేసినటువంటి పాపాల కోసం, మనం చేసినటువంటి దోషాల కోసము మనలాగే మానవుడిగా ఈ లోకంలో జన్మించి కల్వరి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మరి సమాధిలో పాతి పెట్టబడి మూడవ దినం తిరిగి మృత్యుంజయుడుగా లేచాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. దీన్నే మనం గాస్పెల్ అంటాం, దీన్నే సువార్త అంటాం. ఈ మాటల్ని ఇతరులతో మనం పంచుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. మరి యేసు ప్రభు గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు, కానీ చాలా విషయాలు తెలియవు. కొన్ని మాత్రమే వారికి బాగా తెలుసు, చాలా విషయాలు తెలియదు అనమాట. ఎందుకు దేవుడు ఇలా శిలువ మీద మరణించాడు, ఇది ఇంతవరకు తెలుసు అనమాట. ఎందుకు మీ దేవుడికి చేత కాలేదా శిలువ దిగి రావడం, ఇవి తెలుసు. కానీ ఆయన ఎందుకు మరణించాడు, ఆయనకు చేత కాక కాదు, ఆయనంతకు ఆయననే మన కోసం ప్రాణం పెట్టాడు ఆ కల్వరి శిలువలో, ఇంతవరకు చాలామంది తెలుస్తుంది. కానీ ఆయన పునరుద్ధాన దేవుడు అనే విషయం చాలామందికి తెలియదండి. ఈ విషయం చెప్పడం చాలా అవసరం. అంతేకాకుండా ఆయన అతి త్వరలో మరీ రాబోతున్నాడు. తన కొరకు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి అతి త్వరలో రాబోతున్నాడండి. ఈ సత్యాన్ని మనం ప్రతి ఒక్కరికి చెప్పవలసిన భారము, బాధ్యత మన మీద ఉంది. అనేక సార్లు అపోస్తలుడైనటువంటి పౌలు మరి సువార్త పరిచర్య చేసినందుకు, వాక్యం చెప్పినందుకు, మంచి చేసినందుకు ఎంతగానో హింసించారండి. మరి అపోస్తలుడైన పౌల్ని ఎంత భయంకరంగా హింసించారంటే రాళ్లతో కొట్టారు, మరి కొరడాలతో కొట్టారు. ఎన్ని రీతులుగా హింసించాలో అన్ని రీతులుగా ఆయన హింసించబడ్డాడు. అయినా కూడా సువార్త ప్రకటించడము మానుకోలేదండి. మనం చూస్తుంటాం కదా, కొరింథీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ పత్రికలన్నీ ఎక్కడుండి రాశారనుకుంటున్నారు పౌలు? ఇవన్నీ జైల్లో ఉండి మరి రాసిన పత్రికలు, ఆయా ప్రాంతాలకి రాసినటువంటి పత్రికలే మన బైబిల్లో మరి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఎంత గొప్ప భాగ్యం కదా. ఒక భక్తుడు ఉత్తరాలు మనం బైబిల్లో యాడ్ చేయబడినాయంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎంత బలంగా ఉందో అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం నేర్చుకోవచ్చండి. ఏ రోజు కూడా ఆయన మరణానికి కానీ, అలాగే మరి సువార్త చెప్పినప్పుడు దెబ్బలు తినడానికి కూడా, మరి అవమానించబడుతున్నప్పుడు కూడా ఏ రోజు కూడా సువార్త చెప్పకోకుండా లేడండి. ప్రతిరోజు ఆయన సువార్త చెప్తూనే ఉన్నాడు. ఒక మాట అంటాడు అందుకే అపోస్తలుడైన పౌలు, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాడు అనమాట. మనం ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్నామా? అలా చెప్పగలుగుతామా? మనము ఎవరికైనా ఒకరు చెప్పాలంటేనే భయపడుతున్నాం. ఈ నేటి దినాల్లో మరీ భయంకరంగా పరిస్థితులు తయారైపోయినాయి. ఎవరికన్నా దేవుడి గురించి చెప్పాలన్నా భయపడేటువంటి రోజులలో ఉన్నాం కదా. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ నీకు తెలిసిన వాళ్ళతో, అవసరమైన వాళ్ళతో తప్పకుండా దేవుడి గురించిన మాటలు పంచుకోవాల్సిన భారం మన మీద ఉంది. ఎందుకంటే రేపు మనతో ఉండేవాళ్ళు నిత్య నరకాగ్నిలో కనిపించినప్పుడు వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? అరే నీతో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను కదా, అమ్మ నీతో ఇన్ని సంవత్సరాలుగా నేను మాట్లాడాను కదా, ఏ రోజైనా ఈ దేవుడి గురించి నాకు చెప్పావా? ఒకవేళ నువ్వు చెప్పు ఉంటే నేను ఈ స్థలంలోకి రాను కదా, ఈ యాతన పడేటువంటి భయంకరమైన నిత్య నరకాగ్నిలోకి నేను రాను కదా, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళని కదా అని ఆ రోజు ఆ కేకలు వినిపిస్తున్నప్పుడు గుండెలు బాదుకున్న మనం కూడా ఏం చేయలేమండి. ఎందుకంటే అవకాశం భూమి మీదనే ఉంది. ఒక్కసారి మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత నరకంలో ఉండే వాళ్ళని ఎవరిని పరలోక రాజ్యంలోకి తీసుకురాలేము. పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా నరకం దగ్గరికి పోయి వార్త ప్రకటించే అవకాశమే లేదు. అది భూమి మీద దేవుడు అవకాశం ఇచ్చాడు. చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది, వినవలసిన బాధ్యత వారి మీద ఉంది. అంగీకరించినప్పుడు నిత్య రాజ్యం ఉంది. కాబట్టి ఈరోజు ఎవరు వినర్లే అని చెప్పకుండా మౌనంగా ఉంటే రేపు ప్రశ్నించబడతాము. నరకములో నుంచి ఆ కేకలు విన్నప్పుడు మనం చాలా బాధపడతామండి.
కాబట్టి దేవుడు భూమి మీద మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకు ఒక గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారిగా ఉన్నాం. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో ఘనపరచవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి భూమి మీద అవకాశం ఉంది కాబట్టి, బతికి ఉన్నాము కాబట్టి, సజీవంగా ఉన్నాము కాబట్టి, మరి దేవుడు గురించినటువంటి రక్షణ సువార్తను అనేకులకి ప్రకటించవలసిన భారము, బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోకుండా అనేకులకి క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం. అనేకుల్ని క్రీస్తు వైపుకి నడిపిద్దాం. మరి మనం తెలుసుకున్నామండి గొప్ప దేవుడిని. ఎలా తెలుసుకున్నాము? మరి ఎంతోమందికి లేని అవకాశం మనకి దేవుడు ఇచ్చాడు. ఎవరో మనకు చెప్తేనే మనం తెలుసుకున్నాం కదా యేసయ్య గురించి. ఈరోజు తెలుసుకున్న మనం మౌనంగా ఉంటే తెలియని వాళ్ళకి ఎవరు చెప్తారు చెప్పండి? నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, నాకేంలే మిగతా వాళ్ళతో అనుకుంటున్నారా? ఇది కాదండి క్రైస్తవ్యం అంటే. దేవుడు అందుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా గురించి ప్రకటించండి అన్నాడు. ఎందుకంటే ఈ సర్వలోకాన్ని రక్షించడానికే దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఈ సర్వ సృష్టిని తనతో పాటు పరలోక రాజ్యంలో ఉంచుకోవాలని దేవుడు యుగయుగాలు ఆయనతో పాటు ఆనందించాలనే మానవుడిగా ఈ లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. ఈ పని ఆయన ముగించి వెళ్ళాడు, నీకు నాకు అప్పగించాడు. మరి యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎంతో స్వార్థ పరిచర్య చేశాడండి. కాబట్టి ఈరోజు ఆ విడవబడినటువంటి పరిచర్య మన మీద ఉంది, మనం చేయాలి. కాబట్టి ఇది ఒక సేవకుల పనో, లేక ఒక పాస్టర్ల పనో, లేకపోతే ఒక సువార్థికుల పని అని అనుకుని నువ్వు మౌనంగా ఉండద్దు. ఇది ప్రతి క్రైస్తవుడి పని. ప్రతి క్రైస్తవుడు యుద్ధంలో ఉన్నటువంటి యోధుడండి. కాబట్టి ఇది నా పని కాదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్క పని మన పని, మన తండ్రి పని. మనం అందరం కూడా ఒక్కొక్క పని తీసుకొని డివిజన్గా తీసుకొని చేస్తున్నాం. పాస్టర్లు చేసే పని పాస్టర్లు, మనం వర్క్ చేస్తున్న వాళ్ళు వర్కింగ్ ప్లేసెస్లో ఉండి చెప్పాల్సిన సువార్త, అలాగే స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు చేయాల్సిన పరిచర్య, ఇలా ఎవరు ఏ స్థానంలో ఉన్నా మనకు అప్పగించబడిన పనిని మాత్రం నమ్మకంగా చేయడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుడు అందరినీ పాస్టర్లుగా కోరుకోలేదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. ఈరోజు నువ్వు ఏ పనిలో ఉన్నావో అది నీకే తెలుసు. ఎందుకంటే నీకు ఇచ్చిన వరం ఏంటి, నీకు ఇచ్చిన టాలెంట్ ఏంటి. నువ్వు బాగా పాటలు పాడగలుగుతావు, పాటలతో సువార్త చెప్పొచ్చు కదా. నువ్వు బాగా మాట్లాడగలుగుతావా, నీ మాటలు బట్టి దేవుడి ప్రేమను చూపించచ్చు కదా. నువ్వు బాగా బైబిల్ చదువుతావు, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవచ్చు కదా. ఏ రీతిగా ఇతరులను ఒప్పించే విధంగా కాకుండా, ఇతరులకు ఇబ్బందికరంగా కాకుండా, పరిస్థితులు బట్టి సమయానుకూలంగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలండి. అది దేవుడిచ్చే జ్ఞానం, సంయోచితమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి సంయోచితమైన సహాయం కోసం దేవుడి కృపా సింహాసనం యొద్దకే మనం వెళ్ళాలి. మనం వెళ్ళి మనం నేర్చుకోవాలి. మనం ఎలా మాట్లాడాలి, ఎలా దేవుడి గురించి చెప్పాలి. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, తెలుసు కదండి మన అందరికీ. మత్తయి, మార్క్, లూకా, యోహాను. మరి 5వ సువార్తగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ని అందరూ చదవకపోవచ్చు, కానీ నిన్ను నన్ను మాత్రం అందరూ చదువుతారు కదా. ప్రతి ఒక్కరికి మనం కనిపిస్తాం కాబట్టి మనల్ని చదువుతారు. కాబట్టి ఈరోజు కనిపిస్తున్నటువంటి నువ్వు నేనే సువార్తగా మారాలి. మన మాటలు కాదు, తాటాకు చప్పటిలాగా మన మాటలు ఉండద్దు. మన ప్రవర్తన, మన జీవిత విధానము, మన యొక్క ప్రతిదీ కూడా దేవుని చూపించే విధంగా ఉండాలి. వీళ్ళంటే క్రైస్తవులు అనిపించుకునే రీతిగా బ్రతకాలి. క్రీస్తుని వెంబడించే వాళ్ళు వీళ్ళు అని చెప్పే స్థితికి మనం రావాలి. అలాంటి బ్రతుకు మనలో ఉండాలి, అలాంటి జీవితం మనలో ఉండాలి, అలాంటి విశ్వాసముగా మనం బ్రతకాలి ఈ లోకంలో దేవుడి కోసం. రోషము కలిగినటువంటి వారుగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా, నేను సువార్త విషయమే సిగ్గుపడనని. కాబట్టి మన ముందు ఎవరున్నా, మన వెనక ఎవరున్నా, మన పక్కన ఎవరున్నా సువార్త విషయంలో సిగ్గుపడక ప్రతి ఒక్కరితో దేవుని ప్రేమను పంచుకుందామండి. నిత్య రాజ్యానికి అనేకుల్ని నడిపించాల్సిన భారం, బాధ్యత ఈరోజు దేవుడు నీకు నాకు అప్పగించాడు. ఆ పని మన మీద పెట్టాడు. కాబట్టి మనం నమ్మకత్వంతో దేవుడి యొక్క పని చేయాలి. కాబట్టి ఈరోజు మనం కూడా ఒక తీర్మానం తీసుకుందామా? ప్రభా, నీ కోసం నేను కూడా బ్రతుకుతానయ్యా, ఒక్కరికైనా సువార్త చెప్పే అవకాశం నాకు ఇవ్వు. నేను కూడా అనేక సమయాలలో నాకు ఇవ్వబడిన అవకాశాన్ని ఇన్ని రోజులు నేను వాడుకోలేదు, కానీ ఇప్పటి నుంచైనా వాడుకోవడానికి నాకు సహాయం చేయి. నేను కూడా ఒక స్వార్థగా మార్చబడ్డానికి నాకు కృపనివ్వమని దేవుడి సన్నిధిలో మొరపెడదామా? అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు ప్రభా. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, 5వ సువార్తగా మేము మారటానికి కృపనివ్వండి. అనేకులు నీ వైపుకు నడిపించడానికి, సువార్త విషయమే సిగ్గుపడక అనేకులతో పంచుకోవడానికి, అనేక మందిని నిత్య రాజ్యానికి వారసులుగా నీ సన్నిధికి తేవడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.